తాగొట్టుకోకూడదు. దండం పెట్టుకోము వాడికి కొంచెం కడుపులో ఉన్నప్పుడు కిడ్నీలో కొంచెం ప్రాబ్లం వచ్చింది బాబాయ్. అదేలే బాగుంటే తీపిస్తా ఉంది. ఏమో మర్చిపోయింది, నేను గుర్తు పెట్టుకున్నా. ఏముంది ఎందుకు నన్నాలు వస్తాయిరా, సంవత్సరం అయితే ఎంతకు వస్తుంది. కొబ్బరి నువ్వు ఎంతసేపు సప్పన వస్తాయి. అదే చిన్న ముఖం కాబట్టి ఎవరు తెచ్చినీగా ఆ కవర్లు ఎర్ర కవర్లో ఉన్న చూడువా. రే కానీ బట్టలు ఏ పిల్లగాడి నిన్న తెచ్చినాయిగా. నిన్న తెచ్చినాయి. ఏ టీ షర్ట్ అను నిన్న గుడ్లో పంపించింది. అయ్యా టీ షర్ట్లు ఉన్నాయా? ఇందాలు నాన్న తెచ్చినాయి. ఎట్టైనా అదే కానీ నిన్న తెచ్చినాయి. ఎట్ట పెట్టారు? నిన్న తెచ్చినాయి ఎయిరా ఇంట్లో ఉన్నాయి. ఇద్దరారా నీకు పిల్లలు? ముగ్గురు బాబా. అదిగో 2 గుండ్లు. ఇప్పుడు ఒక గుండు తీసిందిగా. ముగ్గురు మోకలేనా? ఒకసారి అమ్మాయి కోసం అమ్మాయి కోసం ముగ్గురు ఆడ మోకలేదా? ముగ్గురు బుల్లెట్లే అంటాం. ఏం చేస్తాం? పుట్టపోతే బామార్దికైనా ముగ్గురేం పుడితే ముగ్గురిని అంత కట్టుకుందామని. అంతేనా? నాన్న నవ్వుతుంది. ఇక సంవత్సరం పాటు క్లిప్లో దివ్యాన్లు ఏం పనికిరాంగా. ఏ అమ్మా లే, ఎవరు అమ్మేనా? కాసేపు నా పలకృతి లాగా శివగాడికి ఫోన్ చేసి ఒకవేళ 2 చేతుల నుంచి వస్తానంటే టోపీ తీసుకొస్తాను. మీకు ఇందులో ఉంది అక్క వాడి ఫోన్ నెంబర్? ఉంది చూడు. ఖర్చు కాదు, నేను అసలు ఖర్చు పెట్టి చెప్పాలని కానీ సేపు పెట్టి అంతే కదా బాబా. ఖర్చు పెట్టి చెప్పాలని నేనే కూపుతా. అమ్మా ఎవరి కోసం ఇస్తాను? నీ పిల్లల కోసం ఇచ్చేయండి. ఏముందమ్మా సగం గుండె నీకు ఆపలేవులే. ఆగు, చుట్టాలు ముఖ్యమా లేకపోతే నీ పిల్లలు ముఖ్యమా? మరెందుకు? ఏం కాలే, ఏం కాదు. గ్యారెంటీ తీసుకుంటాను. నా పెద్ద విక్రమార్కులు గుండె ఎట్టుంది? గుండు గుండు గుండు. వస్తానంట. చంద్రకళ వాళ్ళని విరవలేదా? ఎందుకు పిల్లలేదురా? మరి నేను వాళ్ళకి చెప్పా, 2 సార్లు చెప్పా. నేను కంకర వేయడానికి వచ్చినప్పుడు లేదు, అప్పుడు కూడా చెప్పా.
నొప్పి లేకుండా చెప్పాను చిన్నపిల్లగాలరా పెద్దవాళ్ళు ఏమి చిన్నపిల్లగాలు అయితే మామూలు లేక తగ్గుతుంది మనకి అది ఇంకా పుట్టినకాయ చేయించుకోలేదు పుట్టినప్పుడు పుట్టేటికి అంటే తీసాను అడిగినా తీయమని తెస్తున్నాను. మాట్లాడుకొని చేసుకొచ్చినావు మాట్లాడుకొని చేసుకొచ్చినావు అన్నీ అమౌంట్ వచ్చినావు అబ్బాయి తోడు తీసుకులే నన్నుడు ఉన్నానా వాడు అన్నాడు ఆరెంజ్ అన్నాడు ఊళ్ళో ఉంటారని చెప్పాలి ఆయన కొడుకు ఈయన ఇరికని తెలియదు ఆయన కొడుకు తెలియదా చెప్పిండు ఆరెంజ్ పాపం బాబాయ్ వాళ్ళు ఉండరా అడిగి మనం రానిస్తారు రానిరు ఎప్పుడు సరేలే ఆడకు బాబాయ్ చెందితే చేస్తా లేకపోతే లేదు నీ మాట కోసం వస్తాలే అన్నాడు. సరేలే అన్న బాబాయ్తో మాట్లాడతామని చెప్పి బాబా నారాజు బాబాయ్ ఫోన్ చేయండి అసలు ఆ బాబాయ్ అట్లా వచ్చిన పాప ఆరెంజ్కి ఏం తెలియదులే బాబా మళ్ళీ ఆరెంజ్ వాడు రాడు వాళ్ళ అయ్యే వాడంత మంది పుట్టిన నా కొడుకు లేదు వాడు పోకపోతే ఎట్ట పోతాడు అన్నాడు వాడంత వేస్ట్ నా కొడుకే లేడు నా కొడుకు వాడు వస్తే సంవత్సరం పని తెలిసి వాడు రారాను దీని పంపించాడు వీరైతే పిల్లగాడికి కింద పోతుందని నేను ఇచ్చినా కానీ గుళ్ళు వాళ్ళు చేయనట్టు వాళ్ళు లేకపోతే ఫోన్ చేశారు వాళ్ళు ఫోన్ చేశారు వచ్చినారని నా ఫోన్ వచ్చింది రే ఎక్కడున్నారు? ఏంది బావా కాసేపు అయితే తెచ్చాం ఇప్పుడే కావాలి కత్తులు ఇప్పుడు కావాలండి అర్జెంటుగా ముందు వాళ్ళని తీసుకొని అయ్యో ఇప్పుడు ఎవరైతే రెడీ ఉంటారో వాళ్ళని తీసుకొని రమ్మని అమ్మటాను. అరే ఇప్పుడు ఎవరు రెడీగా ఉన్నారు? వాళ్ళ వరకు తీసుకురా. నలుగురు వస్తారు కదా, నలుగురు రండి. బండ్లు ఎన్ని ఉన్నాయిరా? ఉన్న వరకు ఎక్కించుకొని కత్తులు తెస్తారా? ఇప్పుడు పోయాలి అందరూ అయిపోయినాయి గుండ్లు కూడా. సరే మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి గోళ్ళు ఏమనుకుంటారా? నైవేద్యం పడితే బయట నైవేద్యం పెట్టేసి అడుంది బోర్డు అడున్నారు పెట్టుకో ఆరుగమ్ముతుంది గడదాలేదు గడస ఎంత ఇంటికి పోయేది నేను అటు ఫోన్లు చేసుకుంటా
నాకు ఛార్జింగ్ నిన్న మొత్తం హడావిడియాక అదే అదే